రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోండి అంటూ అభివృద్ధిలో కలిసి పనిచేద్దామంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్, జిల్లా స్థాయి నాయకులు కొండం రాజిరెడ్డి, పెద్దిగారి శ్రీనివాస్, తలారి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులు నాయకులకు స్వాగతం తెలియజేస్తూ మరి వారి మీద కొంతమంది వ్యక్తులు అనవసరమైన కామెంట్లు చేసుకుంటూ మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరుగుతుంది. మరి మీ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జాయిన్ అయ్యారు అంటే మీ తప్పిదాలు ఉంటేనే గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన కేటీఆర్ పట్టించుకోకనే ఈ పార్టీలోకి రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇస్తున్న హామీలను వెనువెంటనే నెరవేరుస్తూ అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం మరి కార్యకర్తలతో సమావేశం జాయినింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మరియు రవాణా శాఖ మంత్రులు మాన్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సిరిసిల్లలో లహరి గార్డెన్లో మరి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా మా ప్రాంతవాసి మరి మంత్రి గారు వారికి సన్మానం చేయాలి అనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజున మరి 55 రోజుల దాకా వస్తుంది కాబట్టి మరి కార్యకర్తలందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారిని ప్రతి ఒక్కరు కూడా సన్మానం చేయాలి, వారిని కలవాలి, బుకేయాలి, వారికి కనిపించాలనే ఉద్దేశంతో మరి కార్యకర్తలందరూ కూడా ఒకేసారి మీద పడ్డట్టుగా పోతే మరి పోలీసుల ద్వారా అణచివేయకుండా మరి నేనే మా కుటుంబ సభ్యులు నాకు సన్మానం చేయడానికి వచ్చారు, మరి మా పట్టణ శాఖ అధ్యక్షుడు చెప్తే కూడా వింటలేరనే ఉద్దేశంతో మరి సరదాగా వారిని జరుపుతూ ఇట్లా సరదా చేస్తూ ఉంటే దాన్ని ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు మరి కారు కూతలు కూస్తూ ఉన్నారు. మరి కార్యకర్తలపై దాడి చేస్తుండు, దౌర్జన్యం చేస్తాని మాట్లాడుతూ ఉన్నారు. మా కుటుంబ సభ్యులు అందరం మేము సంతోషంగా సరదాగా జరుపుకున్నటువంటి కార్యక్రమంలో ఇలాంటివి జరిగితే మేము సంతోషంగా మా కార్యకర్తలందరూ కూడా నిమగ్నమై ఉన్న సందర్భంలో మీరు వీళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక ఆ అధికారం పోయి మతి స్థిమితం పోయి ఇవాళ కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెడు వార్తలు ప్రజల్లో ఒక చెడు నింపాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మీరందరూ చూడండి, ఇవాళ గ్రామ స్థాయి నుంచి మొదలుకొని మేమందరం కూడా ప్రజలకు కూడా ఏ విధంగా మనం జవాబు చెప్పాలి, ఏ విధంగా మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఏ విధంగా అనుసంధానం ఉందని చెప్పి తెలియజేస్తున్నామే తప్ప మీరందరూ చూడండి గత 10 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క చిన్న కార్యక్రమం తీసుకున్నా వాళ్ళు హంగామా, ఫ్లెక్సీలు, బ్యానర్లు వాళ్ళ అధికారుల చుట్టూ తిరగడము, వాళ్ళే స్టేజీల మీద కూర్చుంటాం. కానీ మేము అట్లా చేస్తలేం, మేము హంగామా చేస్తలేం, మేము ప్రచారం చేస్తలేం. కేవలం ప్రజాశ్రేయస్సే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని చెప్పి ఆ లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మరి ఇటువంటి సందర్భంలో మీరు మీ యొక్క కుటుంబంలో ఒక నాన్న ఉంటాడు, భయ మన తండ్రి ఉంటాడు, మన అన్న ఉంటాడు, ఏదైనా చిన్న పొరపాట్లు వేస్తే అట్ట కాదని చెప్పి మందలిచ్చే పరిస్థితి ఉండదా? ఇదే సంస్కృతి, ఇదే పద్ధతి. మీకు ప్రజలకు కావాల్సినటువంటి ఏ విధంగా ప్రజలకు కావాల్సినటువంటి అంశాల గురించి మీరు మాట్లాడండి, ప్రజలకు ఏం కావాలో దాని గురించి మాట్లాడండి. జవాబుదారీతనం ఒక ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషించాలి, మీరు ప్రజలకు ఏది అవసరం ఉందో దాని గురించి ప్రెస్ మీట్ పెట్టండి. అది కూడా మేము సూచనగా స్వీకరిస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖరాఖండిగా చెప్పిండు కదా. మరి దాని మీద స్పందన లేదు, వాటి మీద స్పందన లేదు. ప్రజలకు ఏం కావాలో మీకు తెలియదు. ఎంతసేపు అధికారం పోయింది ఆ హామీలోనే ఉన్నారు తప్ప ప్రజలకు ఏం కావాలో మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం. మరి ప్రజలకు మేము ఏం చేయాలి, ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సూచన చేయాలని చెప్పి ఈ సందర్భంలో లేదు.
మేము దయచేసి ఒకటే విన్నవిస్తున్నాం, మేము హెచ్చరిస్తలేం, మేము డిమాండ్ చేస్తలేం. దయచేసి ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర పోషించండి. దయచేసి ఇప్పటికైనా మీ యాటిట్యూడ్ మార్చుకోండి. ప్రజలకు ఏం కావాలో మనం అందరం కలిసి పనిచేద్దాం. ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు అయితే మనం అందిస్తామనుకుంటున్నామో, నిరుద్యోగులకు ఏ విధమైనటువంటి ఉద్యోగ కల్పన చేస్తామనుకుంటున్నామో వాటి గురించి మీ పాత్ర పోషించండి. వాటికి మీకు మేము సహకరిస్తాం. మీ అందరూ తెలుసు, కేటీఆర్ గతంలో వచ్చినప్పుడు తాళ్ళు పట్టుకొని మన రోడ్ రోమేలాగా ఒక్కొక్కరు అరెస్ట్ చేయడం, తాళ్ళు పట్టుకొని దగ్గర దాకా పోయే పరిస్థితి లేదు. ఇవాళ మీద